వెల్కమ్ టు అవర్ ఛానల్. శివ ఎగ్జామ్ రాయకుండా కిడ్నాప్ చేసిన గుణ, శివని కాపాడి గుణాని అరెస్ట్ చేయించిన బాలు. ట్విస్ట్ అదిరింది. అసలు ఇదంతా ఎలా జరిగింది ఏంటి అనేది తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు చేరాలి అంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అనే ట్యాప్ని ట్యాప్ చేయండి. అప్పుడే మా నుంచి మీకు ప్రతి వీడియో అప్డేట్ టైంకి వచ్చేస్తుంది. ఇక వీడియోలోకి వెళితే గనక బాలు ఫోన్ చూసుకుంటూ ఉండగా మీనా కాఫీ తీసుకొని వస్తుంది. ఏంటండి ఎంతసేపు ఆ ఫోన్ని చూస్తూనే ఉంటారా? అలా ఫోన్ చూస్తూ ఉంటే ఐస్కి పెయిన్ వస్తుంది. ఆ కళ్ళకి అప్పుడప్పుడన్నా కాస్త ఎక్సర్సైజ్ చేస్తూ ఉండండి అని చెప్పి మీనా సజెస్ట్ చేస్తుంది బాలుని. అప్పుడు ఇంకా బాలు ఏమో, ఏంటి మీనా ఊరుకుంటుంటే నన్ను తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసేలా ఉన్నావుగా, అదేం లేదు ఆర్డర్ ఏదో వస్తే చూస్తున్నాను అని చెప్పి అంటాడు బాలు. అది సరే గాని ఈరోజు శివకి ఫైనల్ ఎగ్జామ్ అండి, ఫైనల్ సెమిస్టర్ కదా, ఖచ్చితంగా ఈరోజు వాడు మంచిగా ఎగ్జామ్ రాసి పాస్ అయితే నాకు అంతే చాలు. ఇక త్వరలోనే సుమతికి కూడా మంచి సంబంధం చూసి పెళ్లి చేసేయాలి. శివకి ఉద్యోగం వస్తే మా అమ్మని వాడు చూసుకుంటాడు, ఇక సుమతి కూడా ఫ్రీ అయిపోతుంది అని చెప్పేసి మీనా అంటూ ఉంటే బాలు ఏమో అవును అన్నట్లుగా వింటూ ఉంటాడు. ఆ మాటకి బాలు ఏమో, ఈసారి మన శివగాడు ఖచ్చితంగా ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాడు, అందులో నీకేమైనా డౌట్ ఉందా అని చెప్పి అనేసరికి, సరే మీరు అన్నట్లుగా అలాగే జరగాలి అని చెప్పేసి, సరే అయితే నేను మావయ్య గారికి టీ తీసుకెళ్తాను అని చెప్పేసి మీనా అయితే అక్కడి నుంచి వెళ్ళిపోద్ది హ్యాపీగా. ఒక 5 నిమిషాలకి ఇంకా సుమతి ఫోన్ చేస్తుంది బాలుకి. ఇదేంటి సుమతి ఈ టైంలో ఫోన్ చేస్తుంది అనుకుంటూ లిఫ్ట్ చేస్తాడు. ఏమైంది సుమతి అని అంటే, బాబా నీకు విషయం చెప్పాలి, శివ రాత్రి నుంచి కనిపించట్లేదు, నిన్న సాయంత్రమే గ్రూప్ స్టడీస్ అని చెప్పి ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళాడు, అసలుకి ఏం జరిగిందో ఏంటో తెలియట్లేదు, వాడు ఇప్పటివరకు ఇంటికి రాలేదు, ఇంకొక 2 గంటల్లో ఎగ్జామ్ ఉంది బావా, నాకేమో అర్థం కావట్లేదు అని చెప్పేసి టెన్షన్ పడుతూ మాట్లాడుతూ ఉంటుంది సుమతి. ఈ విషయం అమ్మకు కూడా చెప్పలేదు, అమ్మకు చెప్తే కంగారు పడుతుంది, వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఉన్నాడు, అటు నుంచి అటు ఎగ్జామ్కి వెళ్తాడని చెప్పాను, ఏదో చెప్పాను, కానీ ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి సుమతి చెప్పేసరికి బాలు టెన్షన్ పడతాడు. పైగా అసలు ఒక మాట కూడా చెప్పలేదు. కానీ నాకు ఇంకొక డౌట్ కూడా ఉంది బాబా, ఒకవేళ ఫోన్కి ఏమైనా రీఛార్జ్ అయిపోయి లేకపోతే ఛార్జింగ్ అయిపోయిందేమో, అయితే హాల్ టికెట్ కూడా వాడి దగ్గరే ఉంది బాబా, ఒకవేళ అట్టించట్ ఏమైనా వెళ్ళిపోయాడా, ఒకవేళ అలా వెళ్తే నాకు ఫోన్ చేసి చెప్తాడు కదా బాబా అని చెప్పి సుమతి టెన్షన్గా మాట్లాడుతుంటే, నువ్వేం కంగారు పడకు సుమతి, నేను చూసుకుంటాను, అయితే ఈ విషయం మీ అక్క మీనాకి చెప్పకు, ఎందుకంటే ఇప్పుడే సంతోషంగా లోపలికి వెళ్ళింది, శివ మంచిగా పాస్ అవుతాడు, ఉద్యోగం వస్తుంది అని చెప్పేసి, ఇప్పుడు ఈ విషయం తెలిస్తే తను కంగారు పడిపోతుంది, నేను కనుక్కుంటాను, అసలుకి వాడు ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అనే విషయం నాకు తెలిసేలా చేసుకుంటానులే, నువ్వు కంగారు పడుకు, అలాగే హాల్ టికెట్ కూడా వాడి దగ్గరే ఉందన్నావు కదా, అయితే ఒకవేళ వాడు కూడా అట్నుంచట ఏమన్నా కాలేజ్కి వెళ్ళిపోయి ఎగ్జామ్కి వెళ్ళిపోయి ఉంటాడు, అది కూడా నేను కనుక్కుని నీకు ఏ విషయం చెప్తానులే సుమతి అని చెప్పేసి ఇంకా ఫోన్ పెట్టేస్తాడు బాలు అయితే. ఇక వెంటనే బాలు ఏమో రాజేష్కి ఫోన్ చేసి, రాజేష్ నువ్వు ఎక్కడున్నా అర్జెంటుగా రా, నేను నీకు విషయం చెప్పాలి అని చెప్పేసి బాలు ఫోన్ చేసి చెప్తాడు. పెట్టేసి వెళ్తుంటే, ఏంటండి టిఫిన్ కూడా చేయకుండా వెళ్ళిపోతున్నారేంటి అని మీనా వస్తుంది. అదేం లేదు, రాజేష్కి ఏదో చిన్న పని ఉందంట, చాలా అర్జెంట్ అంట, అందుకని వెళ్తున్నానని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇక వెళ్ళిన తర్వాత మొత్తం విషయం మొత్తం ఇంకా రాజేష్కి చెప్తాడు బాలు. అదేంట్రా ఎలా జరిగిందిరా, ఎక్కడికి వెళ్ళిపోయాడురా ఈ శివగాడు అని చెప్పి అంటుంటే, నాకెందుకో గుణ మీద డౌట్గా ఉందిరా, ఒకసారి తన ఆఫీస్కి వెళ్ళి చూద్దామని చెప్పేసి గుణ ఆఫీస్కి వెళ్ళి చూస్తే అక్కడ గుణ ఆఫీస్కి తాళం వేసి ఉంటుంది. కన్ఫర్మ్ రా, ఈడే ఖచ్చితంగా శివని ఏదో చేశాడు, ఏం చేశాడో మనం తెలుసుకోవాలి అని చెప్పేసి ఇంకా అలా ముందుకెళ్తారు. తను శివ పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటాడు కదా, ఇంకా ఆ కంపెనీకి వెళ్ళి ఎంక్వైరీ చేస్తారు. ఇలా నిన్న రాత్రి నుంచి శివ కనిపించట్లేదండి, ఫోన్ కూడా అవుట్ ఆఫ్ సర్వీస్ అని వస్తుంది, అసలు ఏమైంది కొంచెం చెప్తారా, నిన్న ఏమన్నా డెలివరీస్ చేశాడా అని చెప్పంటే, చేశాడు సార్, ఎవరు నిన్న సాయంత్రం ఒక డెలివరీకి వెళ్ళాడు అంతే, ఇంకా మళ్ళీ తన ఫోన్ కూడా కలవలేదు, మేము ఇంకా వస్తాడేమో వెయిట్ చేస్తున్నాము, తర్వాత ఇంకే పార్సిల్ కూడా తీసుకోలేదని చెప్పేసి వాళ్ళు చెప్తారు. అయితే ఒకసారి నిన్న సాయంత్రం CCTV ఫుటేజ్ చూపిస్తారా అని చెప్పి బాలు అడుగుతాడు. నోనో అలా చూపించము, అలా చూపించకూడదు, ఎవరు పడితే వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, పోలీసులు వచ్చి అడిగితే అప్పుడు ఇస్తామని చెప్పానంటే, ఓనర్ని అడిగినా కూడా అసలు ససేమిరా అంటాడు. ఇక అదే టైంకి అక్కడికి మీనా వస్తుంది పూలు తీసుకొని. బయటేమో ఇంక శివ బండి చూసిద్ది. ఇదేంటి వీడికి వాళ్ళ ఎగ్జామ్ కదా, బండేమో ఇక్కడుంది, ఏమై ఉంటుంది అని చెప్పి కొంచెం టెన్షన్తోనే లోపలికి వెళ్ళిద్ది అనుమానంగా. ఈ లోపు అక్కడ బాలు వాళ్ళు కనిపించేసరికి, ఇదేంటండి మీరు ఎక్కడున్నారని అంటే ఇంకా తప్పక విషయం మొత్తం చెప్పేస్తాడు, ఇలా శివ కనిపించట్లేదని. దాంతో టెన్షన్ పడిపోతూ ఉంటుంది మీనా. ఇప్పుడు నువ్వు ఇలా లాస్ట్ మినిట్లో టెన్షన్ పడితే అసలు కష్టం, ఇంకొక గంట ఉంది మనకు టైము, ఏం కాదు, నువ్వు కంగారు పడకుండా ఉండు, నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా అని చెప్పి వాళ్ళని బతిమలాడుతుంటే ఇంకా మీనా అడిగిద్ది, సార్ నేను మీకు బాగా తెలుసు కదా,
కదా, మీరు నాకు ఎట్లయినా హెల్ప్ చేయండి, అలా మిస్ అయింది నా తమ్ముడే అని చెప్పేసి బతిలాడేసరికి, అయ్యో మీరు ఎంత బతిలాడాల్సిన అవసరం లేదమ్మా, నీ మీద మాకు మంచి ఒపీనియన్ ఉంది అని చెప్పేసి సీసీటీవీ ఫుటేజ్ అయితే ఇస్తారు. ఇక సీసీటీవీ ఫుటేజ్ చూసేసరికి అందులో క్లియర్ కట్గా ఉంటుంది. ఒక కారులో శివని కిడ్నాప్ చేసిన వీడియో అయితే క్లియర్గా ఉండేసరికి, అయ్యయ్యో నాకు ఎందుకో భయంగా ఉందండి, గుణ ఇంత పనిచేస్తాడు అనుకోలేదు, అసలు వాడు ఎందుకు ఇలా చేశాడు, గుణ శివని ఏం చేయడు కదండి, ఇంకో గంటలో వాడు ఎగ్జామ్ రాయకపోతే జాబ్ కూడా రాదు, మళ్ళీ మా కళలన్నీ నాశనం అయిపోతాయండి అని చెప్పి బాధపడుతుంటే, మీనా నువ్వు అలా కంగారు పడకు, నువ్వేం టెన్షన్ పడకు, శివని తీసుకొచ్చి అప్పచెప్పే బాధ్యత నాది, వాడిని ఎగ్జామ్ రాపిస్తాను ఎట్లయినా సరే అని చెప్పేసి బాలు అంటాడు. ఇక కార్ నెంబర్ అన్ని నోట్ చేసుకున్న తర్వాత, ఏదేమైనా వాడి ఫోన్ లొకేషన్ మనం ట్రేస్ చేయగలిగితే చాలు అని అంటే, ఇక రాజేష్ అంటాడనమాట, అలాగైతే మనం పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సిందేరా ఖచ్చితంగా, ఎందుకంటే మనకి మొబైల్ ట్రాకింగ్ అనేది అంత ఈజీగా దొరకదు అని చెప్పేసి అంటాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళేమో, ఇప్పుడే కదా ఇచ్చారు, మీరు వెంటనే లొకేషన్ అడుగుతున్నారు ఏంటి అని చెప్పానంటే, అది కాదండి ఇంకో గంటలో ఎగ్జామ్ వాడికి, అందుకనే మేము ఇంత కంగారు పడుతున్నాము అని అంటే, అలా అయితే మేము లొకేషన్ ట్రేస్ చేసి ఇవ్వడం కుదరదు, మీరు పై అధికారుల నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి అని అంటే, ఏం చేయాలో తెలియక అలా నుంచుని వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ లోపేమో మీనాకి సుమతి ఫోన్ చేసిద్ది, అక్క ఏమైనా విషయం తెలిసిందా అని చెప్పేసి, ఇంకా లేదమ్మా పోలీస్ స్టేషన్కి వచ్చామని అంటే బాధపడుతూ ఫోన్ పెట్టేసిద్ది. ఇక అదే టైంకి అరుణ్ ఫోన్ చేస్తాడు సుమతికి, సుమతి ఏంటి ఏం చేస్తున్నావు అని చెప్పేసి, ఇంకా విషయం మొత్తం చెప్పిద్ది, ఇలా తన తమ్ముడు కనిపించట్లేదు, మా బావ వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడిగితే, ఇప్పుడే కదా మీరు కంప్లైంట్ ఇచ్చారు, వెంటనే అలా లొకేషన్లు ఇవ్వడం కుదరదు, ట్రేస్ చేయడం కుదరదు, ముందు మేము ఎంక్వైరీ చేయాలి అని చెప్పి అంటున్నారు, మాకేం చేయాలో అర్థం కావట్లేదు, ఇంకో గంటలో వాడికి ఎగ్జాము అని చెప్పేసి బాధపడుతూ ఉంటే, నువ్వేం కంగారు పడకు, నా ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి నేను లొకేషన్ ట్రేస్ చేపిస్తాను, నువ్వేం కంగారు పడకు అని చెప్పేసి ఇంకా అరుణ్ చెప్తాడు సుమతికి. ఇక వెంటనే అరుణ్ ఏమో తన కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి పై అధికారులతో కొంచెం రిక్వెస్ట్ చేసి ఆ మొత్తం లొకేషన్ అంతా ట్రేస్ చేపించి ఎక్కడున్నాడు ఏంటి అనే లొకేషన్ని ఇంక మ్యాప్ ద్వారా పంపించేసరికి ఇంకా 5 నిమిషాల్లోనే ఇంకా వెంటనే సుమతికి పెట్టి, వెంటనే ఇది మీ బావకు పంపించి ఇప్పుడే వెళ్ళమని చెప్పు, నేను కూడా నా వైపు నుంచి పుష్ చేస్తాను అని చెప్పేసి అనేసరికి, చాలా థ్యాంక్స్ అండి అరుణ్ గారు అని అంటే, తర్వాత మాట్లాడుకుందాం ముందైతే పంపించా అని చెప్పంటే, ఇంక వెంటనే సుమతి ఏమో బాలు ఫోన్కి లొకేషన్ షేర్ చేసి ఫోన్ చేసి, వెంటనే మీరు ఈ అడ్రస్కి వెళ్ళండి బాబా, ఇదే ఆ లొకేషను అని చెప్పానంటే, ఇంకా బాలు సర్ప్రైజ్ అవుతాడు. నీకు ఈ అడ్రస్ ఎలా దొరికింది అని చెప్పనేసరికి, మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నారని చెప్పాను కదా, అతనే ఇచ్చారు, ముందు మీరు వెంటనే వెళ్ళండి బావా, ఎగ్జామ్కి టైం అయిపోతుంది అని చెప్పి టెన్షన్ పడతా ఉంటుంది, నువ్వేం టెన్షన్ పడక నేను చూసుకుంటానని చెప్పి వెంటనే ఇంకా బాలు అలాగే రాజేష్ ఇద్దరు కూడా ఆ లొకేషన్కి వెళ్ళి ఇక అక్కడున్న గుణాని రౌడీల్ని కొట్టి శివని కాపాడతారు. మరోవైపు అదే లొకేషన్కి ఇంకా అరుణ్ పోలీసుల్ని కూడా పంపిస్తాడు, ఇలా పలానా వ్యక్తి కిడ్నాప్ అయ్యారు, గుణ అనే వ్యక్తే కిడ్నాప్ చేయించాడు, మీరు వెంటనే వెళ్ళండి అని చెప్పేసి పోలీసుల్ని కూడా పంపించడంతో కరెక్ట్గా ఇంకా పోలీసులు వచ్చి గుణాన్ని అరెస్ట్ చేస్తారు. దాంతో ఇంకా శివని అలాగే బాలు రాజేష్ ఇద్దరు కూడా ఎగ్జామ్ సెంటర్కి తీసుకెళ్తారు. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు రావాలి అంటే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే